ఏపీ పాలిటిక్స్ లో వంగవీటి రాధ పరిస్థితి మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవుల రేసులో ఆయన పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ చివరి నిమిషంలో మళ్లీ ఆయనకు తీవ్ర నిరాశ ఎదురైంది. కూటమి నాయకత్వం సామాజిక సమీకరణ నేపథ్యంలో రాధ పేరును పక్కన పెట్టి వర్ల రామయ్య, దళవాయి రమాదేవిలకు అవకాశం కల్పించింది. 2 దశాబ్దాలుగా పదవులు లేకపోయినా పార్టీల కోసం కష్టపడుతున్న వంగవీటి రాధకు ఈ రాజకీయ వనవాసం ఎప్పటికి ముగుస్తుంది? అసలు ఏపీ రాజకీయాల్లో వంగవీటి కుటుంబం అవసరం పార్టీలకు పూర్తిగా తీరిపోయిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత వంగవీటి రాధాకు మరోసారి చుక్కెదురైంది. ఏపీలో ఖాళీ అయిన గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసే క్రమంలో ఆయనకు ఖచ్చితంగా అవకాశం దక్కుతుందని అందరూ భావించారు. కానీ అధికార టీడీపీ తమ 2 ఎమ్మెల్సీ పదవులను ఖరారు చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సీనియర్ నేత వర్ల రామయ్యను, దళవాయి రమాదేవిని తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎంపిక చేసింది. సామాజిక న్యాయం పాటిస్తూ ఎస్సీ కోటాలో వర్ల రామయ్యకు, బీసీ కోటా నుంచి దళవాయి రమాదేవికి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించింది. నిబద్ధత కలిగిన ఈ ఇద్దరు నేతలకు పదవులివ్వడంలో పార్టీ పరంగా తప్పుపట్టాల్సిందేమీ లేకపోయినప్పటికీ వంగవీటి రాధాకు పదవి మళ్లీ దక్కకపోవడంపై ఆయన అనుచరుల్లో తీవ్రస్థాయి నిరాశ కనిపిస్తోంది. పార్టీలో ఎప్పుడు ఏ నామినేటెడ్ పదవులు భర్తీ అవుతున్నా ముందుగా వంగవీటి రాధా పేరు ప్రముఖంగా వినిపించడం, తీరా జాబితా విడుదలయ్యే సమయానికి ఆ పేరు మాయమవ్వడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. అసలు వంగవీటి రాధా పేరును పార్టీ నాయకత్వం పరిగణలోకి తీసుకోకపోవడానికి ప్రధాన కారణం సామాజిక వర్గ సమీకరణాలేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో ప్రతి పదవి ఎంపిక సామాజిక మాపనం ఆధారంగానే జరుగుతోంది. కూటమి పొత్తుల కారణంగా అధికార పంపకాల్లో భాగస్వామ్య పక్షాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చింది. జనసేన పార్టీకి ఇప్పటికే 2 ఎమ్మెల్సీలను కేటాయించగా ఆ ఇద్దరూ అదే సామాజిక వర్గానికి చెందినవారు కావడం రాధాకు పెద్ద మైనస్గా మారింది. ఒకే సామాజిక వర్గానికి ఇన్ని ఎమ్మెల్సీ పదవులిస్తే ఇతర వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతోనే వంగవీటి రాధా పేరును టీడీపీ అధిష్టానం సున్నితంగా పక్కన పెట్టేసింది. సొంత పార్టీలో ఆయనకు ఎంతటి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయి కూటమి ధర్మం, సమతుల్యత ముందు రాధా ఆశలు గల్లంతయ్యాయి. ఖచ్చితంగా ఈసారి చట్టసభలో అడుగు పెడతారని ఆశించిన క్యాడర్కు ఈ సామాజిక లెక్కలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. బెజవాడ రాజకీయాలలో దశాబ్దాలుగా వంగవీటి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర, చెరగని ముద్ర ఉన్నాయి. గతంలో ఆ కుటుంబం ఏ పార్టీలో ఉన్నా వారికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత దక్కేది. వంగవీటి ఇంటి పేరుకున్న చరిష్మా చుట్టూనే బెజవాడ పాలిటిక్స్ తిరిగేవి. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వంగవీటి రాధాకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి మారుతున్న కూటమి రాజకీయాలే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. జనసేన, తెలుగుదేశం పార్టీలో పొత్తులో ఉండడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు కావడంతో రాధా రాజకీయ ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. వంగవీటి రాధా దాదాపు 2 దశాబ్దాల నుంచి ఎలాంటి పదవులు లేకుండానే కేవలం క్యాడర్ బలంతో నెట్టుకొస్తున్నారు. ఆయన ఇంటి పేరుకు ఒక బలమైన చరిత్ర ఉన్నప్పటికీ మారుతున్న ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఆయన వెనుకబడిపోయారు. ఈ పరిణామాలను జీర్ణించుకోలేక రంగా అభిమానులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వంగవీటి రాధా రాజకీయ ప్రస్థానం నిండా ఎన్నో ఆటుపోట్లు కనిపిస్తాయి. ఆయన ఎన్ని పార్టీలు మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఆశించిన రాజకీయ ఫలితం మాత్రం దక్కలేదు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన రాధా ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినా అప్పుడు ఆయనకు పరాజయమే ఎదురైంది. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన వంగవీటి రాధాకు నాడు కనీసం అసెంబ్లీ టికెట్ కూడా దొరకలేదు. ఇక 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ కూటమి పొత్తుల కారణంగా ఆయనకు ఎక్కడా టికెట్ కేటాయించే పరిస్థితి రాలేదు. తాజాగా రాజ్యసభ ఎన్నికల్లోనైనా ఆయనకు ఖచ్చితంగా ఛాన్స్ దొరుకుతుందని క్యాడర్ భావిస్తే అక్కడ కూడా ఆ పేరు కనిపించలేదు. వరుసగా 2 ఎన్నికలకు దూరంగా ఉన్న వంగవీటి రాధాకు కనీసం నామినేటెడ్ పోస్టులు కూడా దక్కకపోవడం గమనార్హం. సామాజిక కోణంలో చూసుకున్నా, రంగా వారసుడన్న కోణంలో చూసుకున్నా ఈ దఫా రాధాకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి లభిస్తుందని అంతా భావించారు. కానీ ఆయనకు మాత్రం తిరిగి నిరాశే మిగిలింది.
ఇన్నిసార్లు మోసపోతున్నా, పార్టీల నుంచి పదే పదే మొండి చెయ్యి ఎదురవుతున్నా వంగవీటి రాధ అత్యంత సహనంతో వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. పార్టీ అధిష్టానంపై ఎక్కడా ఎలాంటి బహిరంగ విమర్శలు చేయకుండా మౌనంగా తన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే రాధా చూపిస్తున్న ఈ సహనం రంగా అభిమానులకు, ఆయన అనుచరులకు మాత్రం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. దశాబ్దాలుగా పదవులు లేకుండా ఒక నాయకుడు రాజకీయాల్లో కొనసాగడం అసాధ్యమని వారు విశ్లేషిస్తున్నారు. ఈ వరుస పరిణామాలను గమనిస్తున్న రాధా అనుచరుల్లో కొత్త అనుమానాలు చిగురిస్తున్నాయి. నేటి ఏపీ రాజకీయాల్లో వంగవీటి కుటుంబం అవసరం పార్టీలకు పెద్దగా లేదని అధిష్టానాలు భావిస్తున్నాయా అన్న ఆందోళన వారిలో కలుగుతోంది. ఈ నిరాశల పరంపర ఆయన రాజకీయ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి.